సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జనరల్గా 5 ఏళ్ళు కాకుండా ఇంకొక 6 నెలలు ఎక్కువనే ఉంటాడా? అవు అట్టెట్లా సాధ్యమైతే జల్దీ దిగిపోతాడని ప్రచారం జరిగింది. కానీ ఈ 6 నెలలు ఎక్కువ ఉండేంది అని ఆగాకురి ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి చర్చ అట్లా కొనసాగుతోంది. సో 2029లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే చాలా సందర్భాల్లో చెప్పిండు 2029లో ఎన్నికలు అయితే అప్పటిదాకా నేనే సీఎం, తర్వాత కూడా నేనే సీఎం అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన నిలదొక్కోవడానికి చాలా సమయం పోయింది కాబట్టి ఆ 6 నెలలు కూడా ఆయనకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే మరి 6 నెలలకు సంబంధించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఒక 6 నెలల ముందే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన పదవి కాలం ముగుస్తుంది. సో దాని టెన్యూర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇదే ప్రభుత్వాన్ని కొనసాగిస్తారా లేకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారా అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ. ఇక్కడ మనం చూడొచ్చు అసెంబ్లీ పొడిగింప లేకపోతే రాష్ట్రపతి పాలన అని చెప్పేసి కూడా మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూడొచ్చు. జమిలీతో తెలంగాణలో ఏం జరగబోతోంది అంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరగబోతోంది, దాని జరగడం వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మనం ఇంకొక వీడియో సపరేట్గా అనాలిసిస్ చేద్దాం. ఇదివరకు కూడా చేసిన జమిలీ ఎన్నికల వల్ల మన తెలంగాణ రాష్ట్రానికి లాభమా నష్టమా, దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఎట్లా ఉందో ఇంకొక వీడియో వేసుకుందాం. ఈ వీడియో వరకు అయితే రాష్ట్రపతి పాలన విధిస్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడు 2000 ఇక్కడ క్లియర్గా ఇవ్వ లోక్సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలు 2029 జూన్లో జరిగే అవకాశం, 2028 డిసెంబర్ 9 ఉన్న తెలంగాణ శాసనసభ కాల పరిమితి. సో మన తెలంగాణ శాసనసభ ఎప్పుడైపోతే 2028 డిసెంబర్లో, 2029 జూన్లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మోడీ గారి పదవి కాలం కూడా మోదీ ప్రభుత్వ పదవి కాలం ఎంత 2029 జూన్ తోటి ముగుస్తుంది. అంటే అండ్ ఎన్నికలు కూడా 2029 జూన్ లేదా జూలైలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి 2029 జూన్కి 2028 డిసెంబర్కి మధ్యలో ఒక 5-6 నెలల టైం ఉంది. సో అంటే 6 నెలల ముందే మన అసెంబ్లీ అయిపోతుంది. మరి ఆ 6 నెలలు ఏం చేస్తారు ఇక్కడ అదే పెద్ద చర్చ. అయితే జనాభా సంఖ్యను పరిగణలోకి తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన చేపడితే వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఈశాన్య దక్షిణాది రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని కేంద్రం గ్రహించింది అంటున్నారు. ఈ సమస్య లేకుండా ఉండేందుకు రాష్ట్రాల వారీగా 50% మేరకు నియోజకవర్గాల పెంపు సూత్రాన్ని తెర మీద తెచ్చినట్టు రాష్ట్రపతి పాలన విధిస్తే ఒకవేళ తెలంగాణ వంటి రాష్ట్రాల శాసనసభల పదవీ కాలం జమిలీకి 6 నెలల ముందే ముగియనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2029 జూన్లో లోక్సభ ఎన్నికలతో పాటే జరుగుతాయనేది స్పష్టమవుతుంది. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మన ఒక్క రాష్ట్రమే కాదు. అందుకు అనుగుణంగా తెలంగాణ శాసనసభ కాల పరిమితిని కూడా పొడిగించాల్సి ఉంటుంది. ఇక్కడ 6 నెలల దాకా పొడిగించాల్సి ఉంటుంది. అందుకు వీలు కలిగించే రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుతం సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ వాళ్ళ పరిశీలనలో ఉంది. ఆ 6 నెలలు అసెంబ్లీ పదవి కాలం పొడిగించాలా వద్దన్నది జేపీసీ పరిశీలన అనంతరం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీల కాల పరిమితి ముగిసే రాష్ట్రాల్లో మిగిలిన కాలానికి రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ కొత్త వాదనను బీజేపీ నేతలు వినిపిస్తారు. వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. అదే జరిగితే లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ వంటి బలమైన రాష్ట్ర సహకారం లేకుండా అవుతుంది. దమ్మన ఒకవేళ రాష్ట్రపతి పాలన విధిస్తే కాంగ్రెస్కు నష్టమే ఒక రకంగా. ఎందుకంటే ఇక ఈ 6 నెలలు కొంత పట్టు కోల్పోతుంది కదా, ప్రభుత్వం పోతుంది కాబట్టి పట్టు కోల్పోతుంది. ఎందుకంటే ఎంపీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కలిపి జరుగుతాయి కానీ లోక్సభలో కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అని బీజేపీ నాయకులేమో ఆ ప్రచారం చేస్తారు. కానీ వీళ్ళకు దాని ఏమంటారు అధికారాన్ని పొడిగిస్తే కనుక 6 నెలలు కొనసాగిస్తే కనుక కాంగ్రెస్ ఖచ్చితంగా మరి ఒక రాష్ట్రానికి అయితే చూసుకోరు వాళ్ళు నాకు తెలిసి. ఇది ఒక రకంగా తమ పార్టీకి నష్టమేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే రాష్ట్రపతి పాలనను విపక్షాలు అంగీకరించే ప్రసక్తే ఉండదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే 6 నెలల దాకా రాష్ట్రపతి పాలన అంటే కొంత ఇబ్బంది తలెత్తుంది కాబట్టి సో ఈ అసెంబ్లీ కొనసాగే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. దట్టు కాంగ్రెస్ సర్కార్కి ఇంకొక 6 నెలలు, రేవంత్కి అయితే ఒక 6 నెలలు గట్టిగా దొరికే అవకాశం ఉంది. అది ఒక రకమైన కాంగ్రెస్ పార్టీకి అండ్ రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇది అసెంబ్లీ పొడిగింప రాష్ట్రపతి పాలన అని చెప్పేసి అయితే క్వశ్చన్ మార్కు. నియోజకవర్గాల పునర్విభజన జమిలీ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఒక అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో జమిలీ ఎన్నికల గురించి ఇంకొక వీడియో వేసుకుందాం.